కేవలం 3,000 మంది నాగ సాధువులు 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని కొన్ని గంటల్లో ఓడించిన స్టోరీ మీకు తెలుసా? 8th సెంచరీలో హిందువులపైన భయంకరమైన దాడులు జరిగేవి. ఇది చూసిన ఆదిశంకరాచార్యులు 8th సెంచరీలో నాగ సాధువులు అనే క్లాన్ ని స్థాపించారు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ మనకు అర్థం అవ్వాలంటే బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆఫ్ఘాన్ కు చెందిన అహ్మద్ షా అబ్దాలి తన 30,000 మంది స్ట్రాంగ్ ఆర్మీతో బృందావనం మరియు మధుర మీద దాడి చేస్తాడు. అండ్ వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ గోకుల్ సిటీ. గోకుల్ సిటీకి ఎంటర్ అవ్వగానే 3,000 మంది నాగసాధువులు బట్టలు లేకుండా చేతిలో కత్తులతో మరియు త్రిశూలాలతో ఉంటారు. సో వాళ్ళని చూసి కమాండర్ సర్దార్ ఖాన్ మరియు మిగతా 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నవ్వుకుంటారు. పెద్ద పెద్ద మొగోళ్ళే మనల్ని ఏం చేయలేకపోయారు, వీళ్ళేం పీకుతారని అనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అయింది. నాగసాధువులు ఆఫ్ఘన్ సైన్యం మీద విరుచుకుపడ్డారు. జస్ట్ 3,000 మంది నాగసాధువులు 30,000 ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని చిత్తుగా ఓడించి హోలీ సిటీ ఆఫ్ గోకుల్ ని కాపాడారు. లాస్ట్ లో వీళ్ళు పెట్టిన హరహర మహాదేవ్ అనే అరుపులు ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి వెన్నులో వణుకు వచ్చేలా చేశాయి. ఎంతలా అంటే వాళ్ళు మళ్ళీ ఈ గోకుల్ సిటీ వైపు తిరిగి రాలేదు.